నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఇండిగో విమానంలో మరోసారి టెక్నికల్ గ్లిచ్ ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. టేకాఫ్ అనంతరం సుమారు 25 నిమిషాల పాటు విమానంలో పవర్ ఫెయిల్యూర్ సంభవించింది. దీంతో క్యాబిన్ మొత్తం చీకటిలో మునిగిపోయింది. ఎయిర్ కండిషనింగ్, లైట్లు ఒక్కసారిగా ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సిబ్బంది పరిస్థితిని నియంత్రించేందుకు ప్రయత్నించగా కొంతసేపటి తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ చేయడంతో సమస్య సర్దుకుంది. అయితే ఇలాంటి ఘటనలు గతంలో కూడా నమోదు కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఇండిగో విమానంలో అనూహ్య సాంకేతిక లోపం చోటు చేసుకుంది. టేకాఫ్ అనంతరం సుమారు 25 నిమిషాల పాటు పవర్ ఫెయిల్యూర్ కారణంగా క్యాబిన్ లో పూర్తిగా చీకటి అలముకుంది. లైట్లు, ఎయిర్ కండిషనింగ్ వ్యవస్థలు ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొంతమంది వేడి, ఊపిరాడక అసౌకర్యానికి గురైనట్లుగా సమాచారం. తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ చేయడంతో పరిస్థితి సాధారణమై విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుకుంది. ఇక విమానయాన రంగంలో ఇలాంటి సాంకేతిక లోపాలు పూర్తిగా కొత్తవి కావు. అయితే గతంలో కూడా క్యాబిన్ పవర్ ఫెయిల్యూర్, ఎయిర్ కండిషనింగ్ డౌన్, అవియానిక్స్ రీసెట్ వంటి ఘటనలు నమోదయ్యాయి. అయితే ఆధునిక విమానాల్లో బ్యాకప్ సిస్టమ్ ఉండటంతో పెద్ద ప్రమాదాలు తప్పిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి ఘటనలు మాత్రం ప్రయాణికుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.